ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నకిలీ మద్యాన్ని అరిగట్టే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా? కృపాలక్ష్మి సవాల్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం. కల్తీ నకిలీ మద్యాన్ని అరిగట్టే కూటమి ప్రభుత్వంకు దమ్ముందా? ర్యాలీలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ బాధ్యులు సమన్వయకర్త కృపాలక్ష్మి గారు, అధిక సంఖ్యలో మహిళలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృపాలక్ష్మి గారికి జయజయలు పలికారు. గ్రామ ప్రజల్లో పల్లెల్లో తిరుగుబాటు రాకముందే తెలుగుదేశం పార్టీ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈరోజు చూస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఎలక్షన్స్ అప్పుడు మేము మంచి మద్యాన్ని సప్లై చేస్తాము, నాణ్యతమైన మద్యాన్ని ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులే కావచ్చు, వాళ్ళ ఇన్ఛార్జీలే కావచ్చు, ఒక పెద్ద తరహాలో ఉండే వాళ్ళే ఈ కల్తీ మద్యం తయారీలకి పాల్పడుతున్నారు. మనం చూసినట్లయితే ఎక్కడ ఒక 100 లీటర్లు 200 లీటర్లు అలా కాకుండా మునుపెప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా కొన్ని వేల నకిలీ మద్యాన్ని తయారు చేయడమే పనిగా పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ఆదాయం పొందడం కోసము పేద ప్రజల కడుపులు కొడుతున్నారు. పేద ప్రజలు ఎంత బాధలు పడుతున్నారో వాళ్ళు ఒక్కసారి గమనించాలా. ముందు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కుటీర పరిశ్రమలు అనేది ఉండేవి. ఎందుకంటే దానివల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, ఒక ఆదాయం అనేది వస్తుంది అని ఆ పరిశ్రమల ద్వారా 10 మంది బాగుపడతారు అనేసి అట్లాంటివి పెట్టేవాళ్ళు. జగనన్న ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ఎప్పుడు ఎక్కడ ఈ నకిలీ మద్యం తయారీ అనేది లేదు. ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ చూడు ఇదే పనిగా పెట్టుకొని మళ్ళీ దానికి ఒక తని ఇండస్ట్రీస్ కూడా పెట్టి దాన్ని ప్రొడక్షన్ చేసి పేదవాళ్ళ కడుపు పంటను పెట్టుకుంటున్నారు. నేను ఒక్కటే గవర్నమెంట్కి తెలియజేయడం ఏమంటే, ఎట్లనో మీరు మంచి విద్యనైతే ఇవ్వలేకపోతున్నారు, ప్రజలకి మంచి వైద్యము ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఇట్లాంటివన్నీ కల్తీ మద్యం ద్వారా ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తకి బాగలేకున్నా ఏదైనా పరిస్థితి అయినా కూడా వీళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అక్కడ చదివే వాళ్ళు వేల కోట్లు పెట్టి చదువుతారు. ఇంకా వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకొని చదువుకొని వచ్చే వాళ్ళు బయట వచ్చి పేదలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? అప్పుడు వేల లక్షలు వీళ్ళు ఫీజులు ఫైన్ పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం కష్టపడి మన ఇంట్లో వాళ్ళు మన బిడ్డలకి వాళ్ళు ఒక్క పూట కూలీ చేసుకొని వచ్చినా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే వచ్చే డబ్బులకి సగం ఈ మద్యానికి పోతే సగం వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి ఫీజులు పెట్టడానికే సరిపోతుంది. మేము అందరి ద్వారా గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, మేము సస్పెండ్ చేసినాము, చర్యలు తీసుకుంటున్నాము అనేది కాదు. ఇట్లాంటిది ఎక్కడ రిపీట్ కాకుండా కఠినంగా వాళ్ళని శిక్షించాలని, పేదవాళ్ళకి తగిన న్యాయం చేయాలని, ఎక్కడ కూడా ఇట్లా కల్తీ మద్యాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. మీ స్వార్థం కోసము, మీ ఆదాయం కోసము పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని మేమందరము మా తరఫున గవర్నమెంట్ని కోరుకుంటున్నాము.